నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సౌజన్య, గైనకాలజిస్ట్. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, కాంట్రసెప్షన్, అసలు కాంట్రసెప్షన్ అంటే ఏంటి? ఇది ఎవరు అంటే మ్యారేజ్ అయిన ఏ స్టేజ్లో దీన్ని పాటించాలి అంటారు? కాంట్రసెప్షన్ అనేది అండి ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్లో కన్సెప్షన్ని ప్రివెంట్ చేసే మెథడ్స్ని కాంట్రసెప్షన్ అని అంటారనమాట. సింపుల్గా తెలుగులో చెప్పాలంటే గర్భ నిరోధక మాత్రలు కానీ గర్భ నిరోధక మెథడ్స్ని కాంట్రసెప్టివ్ మెథడ్స్ అని అంటారనమాట. ఇది మనకి వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్లో అవైలబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు ప్రివెంట్ ఏ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ దెన్ టు హ్యావ్ వన్ అండ్ దెన్ ఫిగర్ అవుట్ ఏం చేయాలి దాంతో అని చెప్పి. సో కాంట్రసెప్షన్ వచ్చేసి మనకి ఈ కపుల్కి అని చెప్పి కాదు, ఏ ఉమెన్ అయినా హూ సెక్షువల్లీ యాక్టివ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ బట్ హ్యావ్ సమ్ ప్రొటెక్షన్ టు ప్రివెంట్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అన్నప్పుడు ఈ కాంట్రసెప్షన్ అనేది వాడతారు అనమాట. సో ఎనీ ఉమెన్ హూ సెక్షువల్లీ యాక్టివ్ ఆర్ ఎనీ కపుల్ హూ వాంట్స్ టు గివ్ స్పేసింగ్ అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ నుంచి ప్రివెంట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు ప్రివెంట్ బిఫోర్ ఇన్ హ్యాండ్ దెన్ టు హ్యావ్ ఎ ప్రెగ్నెన్సీ అండ్ దెన్ గెట్ ఇట్ అబార్టెడ్ అనమాట. మనం కాంట్రసెప్షన్ అనగానే ఫస్ట్ పిల్స్ చూస్ చేసుకుంటారు, ఎందుకంటే ఏవి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక పిల్ వేసుకుంటే సరిపోతుంది కదా అని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉన్నారు. ఈ పిల్స్ అనేవి లాంగ్ రన్లో ఎంతవరకు సేఫ్ అంటారు? రైట్, కాంట్రసెప్షన్ వచ్చేసండి వేరే వేరే మెథడ్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి టెంపరీ మెథడ్, ఒకటి వచ్చేసి పర్మనెంట్ మెథడ్. సింపుల్ కేటగిరీ చెప్పుకోవాలంటే టెంపరీ మెథడ్లో అంటే ఒక కపుల్ స్పేస్ ఇద్దాము లేదా కొంచెం టైం అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామన్నోళ్ళు, లేకపోతే ఒక ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ గ్యాప్ ఇద్దామన్నప్పుడు ఈ స్పేసింగ్ మెథడ్ అనేది వాడతారండి. సో ఈ స్పేసింగ్ మెథడ్లో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ మెథడ్ ఒకటి ఉంటుంది, వేర్ ఉమెన్కి న్యాచురల్గా తన డేట్స్ చూసుకుని ఎప్పుడైతే ఓవ్యులేషన్ అవుతుందో, యూజువల్గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు 14, 15, 16 డేస్ అన్నప్పుడు ఓవ్యులేషన్ అవుతుంది కావాలో ఒక 3 days ముందు 3 days వెనకాల సేఫ్ ఇంటర్ కోర్స్ చేసుకుంటే ఆ టైంలో ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. అట్లానే న్యాచురల్ మెథడ్లో కాయిటస్ ఇంటరప్టస్ అని చెప్పేసి, దాని తర్వాత బేసిక్ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుని ఉమెన్, దాని తర్వాత యాబ్స్టినెన్స్ అని చాలా మెథడ్స్ ఉంటాయి. కమింగ్ టు టెంపరీ మెథడ్స్లో మెథడ్స్ వచ్చేసేసి ఫస్ట్ బ్యారియర్ మెథడ్. సింపుల్గా మేల్ కానీ ఫీమేల్ కానీ కాండమ్స్ వాడుకోవచ్చు. కాండమ్స్ ఈ రోజుల్లో అందరికి తెలిసిందే, సింపుల్గా అవైలబుల్ ఉంటుంది, ఎలా వాడాలో తెలుసు, దాన్ని ఎప్పుడు వాడాలో కూడా తెలుసు. సో ఇట్స్ ఈజీలీ అవైలబుల్. సెకండ్ మోస్ట్ కామన్లీ అవైలబుల్ ఓవర్ ద కౌంటర్ ఇస్ కాంట్రసెప్టివ్ పిల్స్, మీరన్న గర్భ నిరోధక పిల్స్. ఈ పిల్స్ వచ్చండి వేరే వేరే రకాలు ఉంటాయి అన్నమాట. కానీ ఏ రకం ఏ కపుల్కి ప్రిఫర్ చేయాలో అన్నది ఒక గైనకాలజిస్ట్ని కలిసి మీరు తీసుకుంటే ఇట్ ఈస్ బెటర్. బికాజ్ కొన్ని పిల్స్లో వచ్చేసి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండు ఉంటాయి, కొన్ని పిల్స్లో వచ్చి ఓన్లీ ప్రొజెస్ట్రాన్స్ ఉంటాయి, కొన్ని పిల్స్లో వచ్చేసి మెడికేషన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మీకు అవసరం బట్టి సపోజ్ యంగ్ ఉమెన్ హు హెస్ జస్ట్ గాట్ మ్యారీడ్ ఒక 3-4 months పోస్ట్పోన్ చేద్దాం లేదా 1 year పోస్ట్పోన్ చేద్దాం అన్నప్పుడు లో డోస్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే చాలా తక్కువ మోతాదులో ఉన్న ప్రొజెస్ట్రాన్స్ ఈస్ట్రోజన్స్ వాడుతూ ఇది మనం కపుల్కి ఇస్తాం అనమాట. ఒకవేళ లో డోస్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటే ఉమెన్కి ఒకవేళ బాగానే వర్కౌట్ అవుతుందంటే మాత్రం షీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ 6 months to 1 year to 2 years కూడా తీసుకోవచ్చు. బట్ కీప్ ఇన్ మైండ్ అగైన్, ఈ పిల్స్ తీసుకునే ముందు యుల్ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మీకేమైనా లివర్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకేమన్నా బ్లడ్ కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నాయా, తర్వాత ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్స్ ఏమైనా ఉన్నాయా, ఏజ్డ్ ఉమెన్ మోర్ దెన్ 35 years ఓల్డ్, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, వీళ్ళందరూ ఏంటంటే కొన్ని స్క్రీన్ అవుట్ చేసుకుని లివర్ డిజార్డర్స్ ఉన్నప్పుడు, బ్లడ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము పిల్స్ అనేవి కొంచెం తక్కువ మోతాదులు ఇస్తాము, లేదంటే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ పిల్స్ లాంటివి ఇస్తాము, లేదంటే వేరే మెథడ్ ఏమన్నా ఆప్షన్ ఇస్తాము. సో ఏ మెథడ్ వాడాలా ఒకసారి మీరు స్క్రీన్ అవుట్ చేసుకుని, యంగ్ కపుల్ అయితే యూజువల్గా పిల్స్ లోడోస్ ఇస్తాము, లాక్టేటింగ్ మదర్ అంటే పాలిచ్చే మదర్ అయితే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇస్తాము, లేదు ఈస్ట్రోజన్ బాడీలోకి వెళ్ళొద్దు అంటే క్యాన్సర్ తత్వం ఉంది బాడీలో అన్నప్పుడు ఈస్ట్రోజన్ అనే ఒక ఫ్యాక్టర్ అవాయిడ్ చేస్తాం. సో ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అన్నట్టు ఇస్తాం అనమాట. ఓకే, ఈ పిల్స్ అనేవి ఎంతవరకు సేఫ్ అంటారు వాళ్ళకి? నేను చెప్పినట్టు మనలో ఏమి లివర్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా బ్లడ్ కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, లేదా ఉమెన్ వచ్చేసి మోర్ దెన్ 35 years ఉన్నప్పుడు, బాగా లావుగా ఉన్నప్పుడు, ఒబేసిటీ అంటారు కదా, అది ఉన్నప్పుడు,
లేదా లైఫ్ స్టైల్లో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ అనే పిల్ని తగ్గించి ఓన్లీ ప్రొజెస్ట్రాన్ అనే పిల్ పెడతాము. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ పిల్తో తనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు, లైక్ టూ మచ్ ఆఫ్ హెడ్ ఏక్ కానీ, కళ్ళు చూపుల్లో మందం అవుతాం కానీ, సివియర్ వామిటింగ్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ ఏమీ లేదు, బాగానే సూట్ అవుతుందంటే ఇవన్నీ కూడా కాజ్ అవుతాయా? మైల్డ్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇనిషియల్ 1-2 months బాడీకి సెట్ అయ్యేంత వరకు కొంచెం గ్యాస్ట్రైటిస్ ఉంటాము, నాసియాగా ఉంటాం కామన్. బట్ సివియర్గా ఉంటే మాత్రము పిల్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద ఉమెన్ అని వేరే మెథడ్ చూస్ చేస్తాం. అవును. హౌ లాంగ్ పిల్స్ మనకి సపోర్ట్ చేస్తాయి? దట్స్ వాట్ ఐ సెడ్. 6 కావాలంటే 6 months, 1 year to 2 years కూడా వాడుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ ప్రిఫర్ నాట్ మోర్ దెన్ 1 year. 1 year కన్నా ఎక్కువ మీకు కావాలి గ్యాప్ అనుకుంటే మాత్రం ఇంట్రాయూటరైన్ డివైజెస్ అని లూప్స్ అని వస్తాయండి. ఈ చిన్న పరికరమాలు ఏంటంటే యూట్రస్ లోపల పెట్టేస్తాము, విచ్ యాక్ట్స్ ఫర్ 3 years, 5 years. ఇది ఐదర్ కాపర్ బేస్తో మేక్ చేస్తారు, లేదు అని అంటే దాన్ని మెడికేటెడ్ లివినోజెస్ట్రాన్ అని ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఉన్న మెరీనా అని ఒక డివైస్ ఉంటుంది, ఇది లోపల పెడతా అనమాట. ఇది యూజువల్గా ఏంటంటే మ్యారేజ్ అయిపోయి ఒక పిల్లలు అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ గ్యాప్ కావాలంటే ఈ లూప్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. అన్మ్యారీడ్ గర్ల్స్ అంటే అన్మ్యారీడ్ అంటే బిఫోర్ మ్యారేజ్ హూ ఆర్ లివ్ ఇన్ రిలేషన్ కానీ, లేదా న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి యూజువల్గా పిల్స్ కానీ బ్యారియర్ మెథడ్స్ అంటే కాండమ్స్, ఈ రెండే మేము యూజువల్గా ప్రిఫర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ పిల్స్ లాంగ్ రన్లో 1 year 2 years వాడటం వల్ల వాళ్ళకి ఫిజికల్గా కానీ బయలాజికల్గా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఎర్లియర్ మనం వాడిన కాంట్రసెప్టివ్ పిల్స్ 21 day పిల్స్ వచ్చేసేసి ద కంపోజిషన్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వెరీ లిటిల్ మోర్ అనమాట అండి. సో అప్పుడు ఏమయ్యేదంటే బాడీలో వాటర్ రిటెన్షన్, లావుగా అవుతాము, దాని తర్వాత దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే. బట్ ఇప్పుడు న్యూవర్ జనరేషన్ కాంట్రసెప్టివ్స్ వచ్చేసి చాలా చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వాడుతున్నారు. సో కపుల్ ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఇట్ కంఫర్టబుల్లీ ఫర్ 6 months to 1 year కంఫర్టబుల్గా తీసుకోగలుగుతున్నారు. ఇయే కాకుండా ఇంకా ఆధునికంగా ఇప్పుడు వచ్చేసేసి ప్యాచెస్ వస్తున్నాయి, ఇంప్లాంట్స్ వస్తున్నాయి, ఇంజెక్షన్స్ వస్తున్నాయి. సో కపుల్ డిస్కస్ చేసి వాళ్ళకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ ప్రకారం మేము ఫర్దర్గా గైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా, పిల్స్ కానీ ఇంప్లాంట్స్ కానీ పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు, మేము కాండమ్స్ యూస్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అనేటప్పుడు వాళ్ళకి ఇంకా ఎలాంటి సజెషన్స్ ఉంటాయి? ఏ కాంట్రసెప్టివ్ మెథడ్ అన్నా అండి ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ రేట్ అంటే గెటింగ్ ప్రెగ్నెంట్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిల్యూర్. సో అన్నిటికన్నా హైయెస్ట్ ఫెయిల్యూర్ రేట్ వచ్చేసి న్యాచురల్గా ట్రై చేస్తాం, అంటే క్యాలెండర్ మెథడ్ చూసుకుంటాం, లేదా కాయిటస్ ఇంటరప్టస్ చేస్తాం, హై ఛాన్సెస్, బికాస్ ఎప్పుడైనా ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ప్రెగ్నెంట్ అవుతారు. సెకండ్ మోస్ట్ హై ఫెయిల్యూర్ రేట్ వచ్చేసి బ్యారియర్ మెథడ్స్, కాండమ్స్కి ఉన్నాయి, ఆల్మోస్ట్ 20 to 30% అవుతాయి. దట్ కుడ్ బి డ్యూ టు ద పూర్ క్వాలిటీ ఆఫ్ ద కాండమ్ కానీ, కాండమ్ బ్రేక్ అవుతాం కానీ, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంట్స్, నెక్స్ట్ వచ్చేసి డివైజెస్, ఇందాక నేను లూప్ చెప్పగా అన్నిటికన్నా హై ఎఫెక్టివ్గా వర్క్ చేసేది లూప్స్, లోపల పెట్టే లూప్స్. సో ఎంత మనం జాగ్రత్త తీసుకున్నా అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వచ్చు, రైట్ లొకేషన్లో ఫామ్ అవ్వచ్చు, రాంగ్ లొకేషన్లో ఫామ్ అవ్వచ్చు, దట్ హ్యాపెన్స్. సో ఈ కేటగిరీని వచ్చేసి ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రసెప్షన్ అనే కేటగిరీ వచ్చి then they can discuss with the doctor and go ahead with continuing the pregnancy or terminating it అనమాట. అంటే abortion కూడా they are eligible to అనమాట. సో ప్రెగ్నెన్సీ ఇన్ బిట్వీన్ ఈ కాంట్రసెప్షన్కి లూప్ వాడతారన్నారు కదా, కాపర్ బేసల్ ఆర్ ఇంకా వేరే మెడికేషన్ దీని బేస్తో మనం ఈ లూప్స్ వాడతామన్నారు కదా, ఇవి ఎంతవరకు సేఫ్? సమ్ టైమ్స్ నేను ఈ లూప్స్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వటం, లేదు ఇంటర్నల్ బ్లీడింగ్ తర్వాత పెయిన్ రావటం, ఇలాంటివన్నీ కూడా నేను వాడిన వాళ్ళ దగ్గర ఈ కాంప్లికేషన్స్ అనేవి చూశాను. ఇవి అది ఎంతవరకు లూప్ మనకి కాపర్ బేస్ పెట్టడం కానీ మెడికేషన్ పెట్టడం వల్ల ఇది ఎంతవరకు మనకి సేఫ్ అంటారు? ఇన్ఫ్యాక్ట్ చాలామంది కపుల్స్ దే టేక్ అ స్టెప్ బ్యాక్ వెన్ వీ టెల్ అబౌట్ లూప్స్ అనమాట అండి. ఐయుడీస్ అన్న ఇంట్రాయూటరైన్ డివైజెస్ పెడతామనగానే వద్దు మేడం, దాంతో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, పెయిన్ ఎక్కువ అవుతుంది, మా సిస్టర్కి ఇదైంది, మా ఫ్రెండ్కి ఇదైంది అని అంటారు. బట్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు వచ్చే మనకి లూప్స్ కానీ మెరీనాస్ కానీ దే ఎస్పెషలీ మెరీనా వచ్చేసేసి స్టెరైల్ కండిషన్లో పెడితే లోపల వితౌట్ ఎనీ అంటే ఏసెప్టిక్ ప్రికాషన్స్, అంటే నీట్గా మనం ఏసెప్టిక్ కండిషన్స్లో మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడి పెడితే మాత్రము ద వెరీ వెరీ ఎఫెక్టివ్.
ఇంకా యూజువల్గా లూప్ పెట్టినా లేదా మెరీనా పెట్టినా మేము కొన్ని యాంటీబయోటిక్స్ ఇస్తాము, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాము. ఎస్, డెఫినెట్లీ 1-2 సైకిల్స్ ఎప్పుడు ఏది ఫారెన్ బాడీ పెట్టినా యూట్రస్లో రియాక్షన్ వస్తుంది, బికాజ్ అయితే ఫారెన్ బాడీ యూట్రస్ యాక్సెప్ట్ చేయదు. కానీ ఆ 1-2 మంత్స్ మనం కొంచెం కౌన్సిలింగ్ చేస్తూ కపుల్ కానీ ఉమెన్ని తరచుగా చెకప్ చేస్తూ, అంటే ఒక సైకిల్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ సైకిల్ తర్వాత ఒకసారి చెక్ చేస్తాం, పొజిషన్లో ఉందా లేదా, ఇన్ఫెక్షన్ అయిందా లేదా అని చెప్పి చూసుకుంటుంటే ఐ థింక్ వీ కెన్ ప్రివెంట్ దట్. అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఎస్ డెఫినెట్గా 1-2 సైకిల్స్ కొంతమంది ఉమెన్కి విల్ టేక్ టైమ్ టు అడ్జస్ట్. ఆ 2 సైకిల్స్ నాట్ టు వరీ, బట్ హెవీగా అవుతుంది మరీగా అంటే అప్పుడు ఆలోచిస్తాము పొజిషన్ రైట్గా ఉందా, ప్రాపర్గా ఉందా, ఏమి డర్టీ స్మెల్ రావట్లేదు, ఏమి డిశ్చార్జ్ రావట్లేదు అంటే ఐ థింక్ యూ షుడ్ నాట్ బి వరీడ్. ఆఫ్టర్ 3-4 సైకిల్స్ ఇట్ గెట్ యూస్ టు అండ్ ఇట్ విల్ బి సెట్ అండి. ఇప్పుడు చాలామంది ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ పిల్స్ వాడుతూ ఉన్నారు, ఐపిల్ అని కానీ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? కొంతమంది ఐపిల్స్ అనేవి ఎమర్జెన్సీగా కాకుండా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, అది ఎంతవరకు సేఫ్ అంటారు? ఐపిల్ అనేది ఒక బ్రాండ్ అండి, అట్లానే మనకి ఇవన్నీ ఐపిల్ కానీ లేకపోతే అన్వాంటెడ్ 72 అని చాలా వస్తాయి రకాలు. ఈ అన్నీ వచ్చేసేసి మనకి దీన్ని ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అంటారు అనమాట. సో సే సపోజ్ ఒక కపుల్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు అన్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, ఎస్పెషలీ నాట్ ఇన్ పీరియడ్స్ అన్నప్పుడు ఫర్ ష్యూర్ ఓవులేషన్ అవుతుంది, ఎనీ టైమ్ ఓవులేషన్ కెన్ హ్యాపెన్. సో కపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ ఆన్ ద కౌంటర్ తెచ్చుకొని వేసుకుంటున్నారు, కానీ యూ వోంట్ బిలీవ్ ఒక్క ఐపిల్లో మనం రెగ్యులర్గా తీసుకునే 4 పిల్స్ కలిపినంత మోతాదంతా ప్రొజెస్ట్రాన్ ఉంటుంది దాంట్లో. సో ఒకేసారి మనం వెరీ హై డోస్ ఇస్తున్నాం, వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకుంటాం, ఇట్ ఈస్ ఓకే. బట్ రెగ్యులర్గా తరచుగా తీసుకుంటే దీనివల్ల మనకి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తాం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాం లాంటివి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఐపిల్ అనేదంటే యూజువల్గా 72 hours బిఫోర్ 72 hours అంటే 3 days బిఫోర్ ద అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ద ఎర్లియర్ దట్ ది టేక్ ద బెటర్ ఇట్ వర్క్స్. సే సపోజ్ ఇంటర్కోర్స్ అయిన వెంటనే 24 hours లోపల వేసుకుంటే ఇట్ వర్క్స్ బెటర్ దెన్ 48 hours కన్నా 72 hours కన్నా. బట్ యూజువల్గా దీనికి కూడా ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి. సో ఐపిల్ వేసుకున్నాము ఫర్ ష్యూర్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అన్నట్టు ఉండదు. మెనీ పీపుల్ ఇమ్మెటీరియల్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఐపిల్ ఆర్ ఇమ్మెటీరియల్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ స్టిల్ దే గెట్ ప్రెగ్నెంట్ అనమాట. సో ఐపిల్లో కూడా టైప్స్ ఉంటాయి. ఐపిల్ ఎట్లయితే మీరు ఒకేసారి వేసుకుంటారో దెర్ ఆర్ సమ్ పిల్స్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ ఫస్ట్ 24 hours, దాని తర్వాత 12 hours తర్వాత ఇంకొకటి కూడా రిపీట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. సో దాట్ ఆల్సో కెన్ కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్ అండ్ టేక్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ ఐపిల్ ఈజ్ ఆల్సో నాట్ సజెస్టెడ్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సీరియస్ హెల్త్ ఇంపాక్ట్స్ అనమాట. ఇప్పుడు కాంట్రసెప్షన్లో మనం లూప్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ లూప్కి ఏమైనా పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా? మనకి అది ఏమైనా ఎక్స్పైరీ అయిపోయి ఇది అవ్వటం కానీ ప్రాబ్లం అవ్వటం కానీ జరుగుతుంటుంది? ఏ లూప్ అయినా మీరు వాడే ముందండి మీకు గైనకాలజిస్ట్ అడుగుతారు మిమ్మల్ని 3 years కావాలా, 5 years కావాలా, 10 years గ్యాప్ కావాలా అని. దాన్ని బట్టి మీకు డెసిషన్ అంటే దాన్ని బట్టి మీకు మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. దీనిలో చాలా రకాలు వస్తాయి. కాపర్టీ, ఏ కేర్ అని యూ కేర్ అని చెప్పేసి 250, 375 అని నంబర్స్ ఉంటాయి అన్నమాట. సో రకరకాల షేప్లు ఉంటాయి, రకరకాల అమౌంట్లు ఉంటాయి. సో అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందా అనేది ఆ బ్రాండ్ బట్టి ఉంటుంది. సో కొన్ని కాపర్టీస్ మీరు అన్నట్టు 3 years వర్క్ చేస్తాయి, కొన్ని 5 years వర్క్ చేస్తాయి, కొన్ని 10 years వర్క్ చేస్తాయి. ఇందాక నేను చెప్పిన మెరీనా కూడా 5 years ఉంది, 10 years ఉంది. పెట్టిన రోజు నుంచి కాకుండా పెట్టిన రోజు నుంచి దే లెట్ యూ నో అనమాట ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఎప్పుడు మీరు దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయాలా లేదా ఎప్పుడు తీపించుకోవాలని. చాలామంది కపుల్ మాకు 1.5 year వరకు చాలని అంటారు. సో అట్లాంటి వాళ్ళకి మేము 3 years వేయించుకోమని చెప్పి 1.5 year తర్వాత కానీ 2 years కానీ ఎప్పుడు ప్లాన్ చేస్తే అప్పుడు దాన్ని తీసేసి ట్రై చేయమంటాము. ఇంకా ఇమ్మీడియట్గా తీసిన వెంటనే కన్నా 1-2 months ఆఫ్ పీరియడ్ తర్వాత ఈ రిజల్ట్స్ అనేవి బెటర్ ఉంటాయి. సో దీన్ని మనం ఒకసారి ఒక లూప్ని యూజ్ చేస్తున్నాము అంటే అది ఎన్ని సంవత్సరాల వరకు చేయటం కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక 24 years గర్ల్ ఉంది, షీ హ్యావ్ ఏ బేబీ, ఆ తర్వాత తను ఈ లూప్ అనేది పెట్టుకుంది అంటే తను ఎన్ని ఇయర్స్ వరకు అది యూజ్ చేయడం? ఇప్పుడు 10 years వరకు లూప్ పెట్టుకొని కంటిన్యూ చేయటం అది సేఫే అంటారా? సేఫ్ అని అంటే బాడీ తన బాడీకి అండ్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ బేబీ కాకుండా ఉండటానికి కూడా. సమ్ టైమ్స్ వెరీ రేర్లీ లూప్ వేసిన తర్వాత లోపల చిన్నగా ఎడ్హెషన్స్ అంటే కొంచెము అతుకుల్లాగా ఫామ్ అవుతాం,
ఇన్ఫెక్షన్ అవుతాము, ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవుతాం లాంటి ఛాన్సెస్ అయ్యే ఉంటుంది. సో యూజువల్గా వాట్ గైనకాలజిస్ట్ ప్రిఫర్ ఇస్ నాట్ టు ప్రొలాంగ్ ఇంటర్వెల్ ప్రెగ్నెన్సీ టూ మచ్. ఒక బేబీ అయిపోయిన తర్వాత మహా అయితే ఒక 3-4 years తీసుకుని దే యూజువలీ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఇన్స్టెడ్ ఆఫ్ కంటిన్యూయింగ్ ద సేమ్ థింగ్ అనమాట అగైన్ అండ్ అగైన్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ అవ్వకపోవటం వల్ల అవని టైంలో మళ్ళీ ఈ లూప్ వల్ల అతుకులు ఫామ్ అవటం వల్ల అయ్యింది అని తెలుసుకుంటే కపుల్ మళ్ళీ రిగ్రెట్ అవుతారు, ఎందుకు వైట్ ఇట్ వి ప్రొలాంగ్ సో లాంగ్ అని. సో ఎట్ ద ఎర్లియస్ట్ షార్ట్ ఇంటర్వెల్ తీసుకుని గవర్నమెంట్ ప్రకారం అయితే 1 pregnancy to 1 pregnancy మోర్ దెన్ 18 months దాటిందనుకోండి, దే ఆర్ ఈవెన్ ఎలిజిబుల్ టు గో ఫర్ పర్మనెంట్ మెథడ్ ఆల్సో. పర్మనెంట్ మెథడ్ వచ్చేసేసి ట్యూబ్స్ 2 క్లిప్ చేసేస్తారు, లేదా ట్యూబ్స్ 2 కట్ చేసేసి టై చేస్తారు. దీన్ని ట్యూబెక్టమీ అంటారు. అదే మేల్స్ చేస్తే వ్యాసెక్టమీ అంటారు. వ్యాస్ డిఫరెన్స్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది త్రూ విచ్ స్పర్మ్స్ అన్ని బయటకు వస్తాయి. సో ఆ లూప్ని అది కట్ చేసేసి లూప్ లాగా టై చేస్తారు. సే సపోజ్ కపుల్ మాకు 10 years వరకు ప్రెగ్నెన్సీ వద్దు, అసలు ప్రెగ్నెన్సీ వద్దు, ఒక చైల్డ్ చాలు లేదా 2 children చాలు అన్నప్పుడు గోయింగ్ ఫర్ పర్మనెంట్ మెథడ్ ఈస్ బెటర్ దెన్ హ్యావింగ్ ఆల్ దీస్ మెథడ్స్ అనమాట. అయితే మనకి కాంట్రసెప్షన్ అనేది నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్కి ఏమైనా అవైలబిలిటీ ఉంటాయా కాంట్రసెప్షన్కి? మీరు ఇప్పుడు ఇందాక అన్నారు వ్యాక్సెక్టమీ అని చెప్పి, అది కాకుండా ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? ఫస్ట్ నేను ఇందా డిస్కస్ చేసినప్పుడే చెప్పింది, ఫస్ట్ వచ్చేసి కాండమ్స్ సింపుల్గా బాయ్స్కి అవైలబుల్ అవుతాయి. అవి కాకుండా గాన్ బై దోస్ డేస్ యాక్చువల్గా మేల్ పిల్ అని కూడా ఉండేది. గాసిపియం అని ఒక టాబ్లెట్ వాడేవాళ్ళు ఇంతకుముందు, బట్ దానివల్ల స్టెరిలిటీ అంటే మేల్స్ ఇంపార్టెంట్ అవుతాం, స్టెరిలిటీ ఎక్కువ అవుతుందని అది బ్యాన్ చేసేసారు. ఓకే. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఒకవేళ పర్మనెంట్గా కపుల్ ఆర్ విల్లింగ్, ఓకే మనకి ఇక్కడ వరకు పిల్లలు చాలు, 2 చాలు, 3 చాలు అన్నప్పుడు ఈ వ్యాసెక్టమీ అనేది చేస్తారు. కమింగ్ అగైన్ టు ద టైప్స్ వచ్చేసేసి ఫీమేల్కి వస్తే మాత్రం మొత్తం జనరల్ బాడీ ఎనస్థీషియా లేకపోతే స్పైనల్ ఎనస్థీషియాలో ట్యూబ్స్ అనేవి బయటికి ఓపెన్ చేస్తే ఓపెన్ టెక్నిక్లో ట్యూబ్స్ని పట్టుకుని కట్ చేస్తాం హ్యాండ్గా, లేదా లాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ అయితే జస్ట్ ట్యూబ్స్ని అక్కడి వరకు క్రష్ చేస్తామా, లేదా రబ్బర్ బ్యాండ్ లాగా ఒక రింగ్స్ అప్లై చేస్తాం, అలాంటివి చేస్తాం. బట్ ఫర్ మేల్స్ ఎనస్థీషియా అవసరం లేదు, హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు, దానికి మంచి కాంప్లికేషన్స్ ఏం లేవు. జస్ట్ లోకల్గా అక్కడి వరకు ఎనస్థీషియా ఇచ్చి ట్యూబ్స్ అనేవి క్రష్ చేసేసి కట్ చేసేసి పంపించేస్తారు. కాంప్లికేషన్స్ తక్కువ, పెయిన్ తక్కువ. సో మేల్స్ కెన్ ఆల్సో గో ఫర్ వ్యాసెక్టమీ. నాట్ మెనీ పీపుల్ నో అబౌట్ దిస్ అనమాట, అందుకే ఫీమేల్ ఓన్లీ వెళ్ళాలి ట్యూబెక్టమీ అన్నట్టు అంటారు. బట్ ఈవెన్ మేల్స్ కెన్ ఆల్సో అండర్గో త్రూ దిస్ ప్రొసీజర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.